ముందుగా ప్రపంచ కాలేయ దినోత్సవం గురించి చెప్పుకుందాం. ప్రతి ఏడాది ఏప్రిల్ 19న ప్రపంచ కాలేయ దినోత్సవం జరుపుకుంటున్నాం. లివర్ సంబంధిత వ్యాధుల గురించి అవగాహన కల్పించడం కోసం ప్రతి ఏడాది ప్రపంచ కాలేయ దినోత్సవం జరుపుకుంటున్నారు. లివర్ ఆరోగ్యంగా ఉంచుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్న రెనోవా ఐజిఎల్ హాస్పిటల్స్కి చెందిన డైరెక్టర్ అండ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ ట్రాన్స్పోర్ట్ సర్జన్ డాక్టర్ ఆర్వి రాఘవేంద్రరావు గారు వివరించారు. అవేంటో ఆయన మాటల్లోనే జీర్ణ వ్యవస్థలో లివర్ ఒక ముఖ్యమైన అవయవం. జీర్ణాశయానికి కుడివైపున ఇది అమరి ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు ప్రోటీన్ సంశ్లేషణ, మలినాల విసర్జన వంటి అనేక జీవన క్రియల్లో ఉపయోగపడుతుంది. నిరంతరాయంగా పనిచేసే క్రమంలో లివర్ వ్యాధిగ్రస్తమవుతుంది. ఇందుకు అనేక కారణాలని గుర్తించారు. వైరల్ ఇన్ఫెక్షన్, మద్యపానం, డ్రగ్స్ తీసుకోవడం, క్యాన్సర్, పుట్టుకతో వచ్చే లోపాలు వంటివి ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. వీటిలో అనేక సమస్యలను మందులతో పరిష్కరించవచ్చు, కానీ కొన్ని సమస్యలకు మాత్రం సర్జికల్ పరిష్కారాలు అవసరం అంటున్నాయి. వీటిలో ప్రధానమైనవి 3. 1 లివర్ సిస్టులు, 2 గాల్ బ్లాడర్లు లేదా డక్ట్ స్టోన్లు, 3 లివర్ క్యాన్సర్. లివర్ సిస్టులు లివర్ లోపల పుట్టుకతోనే కొందరికి ఈ సిస్టులు వస్తాయి. ఇవి చిన్నవిగా ఉండి 1-2 ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అనేక నీటి బుగ్గలు ఉంటాయి. ఈ సిస్టులు లివర్ మొత్తం వ్యాపించినట్లయితే అడల్ట్ పాలిసిస్టిక్ లివర్ డిసీజెస్ అని పిలుస్తారు. ఈ సందర్భాలకు పుట్టుకతో వచ్చే జన్యులోపాలు కారణం కావచ్చు. కొన్నిసార్లు మాత్రం పరాన్నజీవుల ఇన్ఫెక్షన్తో సిస్టులు ఏర్పడతాయి. మరికొన్ని సందర్భాల్లో చీముగడ్డలు కూడా ఈ సిస్టుల మాదిరిగా కనిపిస్తాయి. కొన్ని రకాల లివర్ క్యాన్సర్లు కూడా ఈ సిస్టుల మాదిరిగా కనిపిస్తాయి. ప్రాథమిక స్థాయిలో ఈ సిస్టులను అల్ట్రాసౌండ్ పరీక్షలతో గుర్తించవచ్చును. సిటీ స్కాన్, ఎంఆర్ స్కాన్లను చేయించినట్లయితే పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. లివర్ సిస్టుల సైజు, విస్తరణను గమనించి దానికి అనుగుణంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. చాలా వరకు లాపరోస్కోపిక్ విధానాలతో ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుంది. 2 గాలీ బ్లాడర్ లేదా బైల్ డక్ట్లో స్టోన్స్లు లివర్ పనిచేసే క్రమంలో లివర్ నుంచి విడుదల అయ్యే జ్యూస్ బైల్ గొట్టాల ద్వారా ప్రయాణిస్తుంది. బైల్ గొట్టాలు గాలీ బ్లాడర్లలో స్టోన్స్ ఏర్పడుతున్నాయి. చాలాసార్లు ఇన్ఫెక్షన్ ఇందుకు కారణంగా నిలుస్తుంది. కొలెస్ట్రాల్ పెరగడం, అధిక బరువుతో పాటు కొన్ని హెల్మెంథియస్ ఇన్ఫెక్షన్లు కూడా కారణం కావచ్చు. కొన్నిసార్లు పుట్టుకతో వచ్చిన వాపుతో వస్తూ ఉంటాయి. 1971 మొదటి అంతరిక్ష కేంద్రం సాల్యూట్ 1 ప్రయోగం. 1975 భారత తొలి అంతరిక్ష ఉపగ్రహం ఆర్యభట్ట సోవియట్ భూభాగం నుంచి ప్రయోగించారు. 2009 భారతదేశపు మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. 1975 యుఎస్ఎస్ఆర్ సహాయంతో భారతదేశం ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించింది. 1975 పూర్వపు సోవియట్ రష్యా సహాయంతో భారత తొలి ఉపగ్రహం ఆర్యభట్టను ప్రయోగించారు. 1984 స్కాటిష్ మూలం సర్వకర్త పీటర్ డాట్స్ మొకార్మిక్ యొక్క అడ్వాన్స్ ఆస్ట్రేలియా ఫెయిర్ దేశభక్తి గీతం ఇది మొదటిసారిగా 1878లో ప్రదర్శించబడింది. ఇది అధికారికంగా గాడ్ సేవ్ ది క్వీన్స్ ఆస్ట్రేలియాగా జాతీయ గీతంగా మార్చింది. 1989 యునైటెడ్ స్టేట్స్ నేవీ యుద్ధ నౌక అయోవాలో తుపాకీ పేలింది. దీనిలో 47 మంది నావికులు మరణించారు. 1993 మౌంట్ కార్మెల్ సెంటర్ వాకో యొక్క 51 రోజుల ముట్టడి టెక్సాస్ వెలుపల బ్రాచ్ డేవిడియస్ మతశాఖకు నిలయంగా ఉంది. అగ్ని ప్రమాదం కారణంగా 70 మందికి పైగా మరణించారు. 1995 ఒకోమా సిటీలోని ఫెడరల్ భవనంలో ట్రాక్ బాంబు దాడిలో 168 మంది మరణించారు. 1996 ఫైనల్లో పాకిస్తాన్ ఓడించి పెప్సీ కప్పు దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. 1997 రెన్నీ స్లాటర్ 14వ మిస్ హవాయి టాపిక్ ఇంటర్నేషనల్గా కిరీటాన్ని పొందారు. 2003 చైనా మహిళా లిఫ్టర్ బాంగ్ మింగ్ చియెస్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 2005 రోమస్ క్యాథలిక్ చర్చి కొత్త పోప్గా జర్మనీకి చెందిన కార్డినల్ యోసెఫ్ రామ్సింగ్ ఎన్నికయ్యారు. 2006 మొదటి వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తెచ్చిన చంద్రుని ముక్కను బహుకరించారు. 2007 ది విజార్డ్ ఆఫ్ ఐడి సిరీస్ కార్డ్ నెస్ట్ బ్రాండ్
పార్కర్ కన్నుమూశారు. 2011 క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో 45 ఏళ్ల పాటు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ క్యూబా సెంట్రల్ కమిటీలో కొనసాగిన తర్వాత రాజీనామా చేశారు. ముఖేష్ ధీరుభాయ్ అంబానీ భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థకు అధ్యక్షుడు, యాజమాన్య సంచాలకుడు. 35%తో అత్యధిక వాటాదారుగా ఉన్నారు. రిలయన్స్ సంస్థ ఫార్చ్యూన్స్ గ్లోబల్ 500 కంపెనీ చిట్టాలోనూ భారతదేశ 2వ అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన యాంటిలా బిల్డింగ్లో నివాసం ఉంటున్నారు అంబానీ. ఈ ఇల్లు సుమారు $2 బిలియన్ విలువైనది. ధీరుభాయ్ అంబానీ కోకెలటస్ అంబానీ మొదటి సంతానం ముఖేష్. ఈయా సోదరుడు అనిల్ అంబానీ. రిలయన్స్ సంస్థ ముఖ్యంగా పెట్రో ఉత్పత్తుల శుద్ధి, పెట్రో రసాయనాలు, ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి రంగాల్లో పనిచేస్తుంది. ఈ వ్యాపారాలకు అనుబంధంగా ఈ సంస్థ నడిపే వర్తకం భారతదేశంలోనే అతిపెద్దది. ముఖేష్ ఏప్రిల్ 19, 1957న ధీరుభాయ్ అంబానీ కోకిలాబేస్ అంబానీలకు జన్మించారు. అర్షద్ వార్సీ భారతదేశానికి చెందిన సినిమా నటుడు, నిర్మాత, నృత్యకారుడు, టెలివిజన్ వ్యాఖ్యాత, కొరియోగ్రాఫర్, నేపథ్య గాయకుడు. ఆయన 1987లో మహేష్ భట్ దర్శకత్వం వహించిన కార్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి 1993లో రూప్ కి రాణి చోరెస్కా రాజా సినిమాలో ఓ పాటకు కొరియోగ్రాఫర్ చేశాడు. వార్సీ 1996లో విడుదలైన తేరే మేరే సప్నే సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశాడు. ఆయన 2003లో మున్నాబాయ్ MBBS, 2003లో సర్కిట్ పాత్ర, దాని సీక్వెల్ లాగే రహో మున్నాబాయ్, 2006లో నటనకు గాను హాస్య పాత్రలో ఉత్తమ నటనకు ఫిల్మ్ఫేర్ అవార్డుని అందుకున్నాడు. అర్షద్ వార్సీ 1968 ఏప్రిల్ 19న ముంబాయి, మహారాష్ట్రలో జన్మించారు. ముఖేష్ రిషి భారతదేశానికి చెందిన నటుడు, నిర్మాత. ప్రధానంగా హిందీ, తెలుగు సినిమాల్లో నటించాడు. ఇంకా పంజాబీ, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలో కూడా నటించాడు. 1988లో ఈయనకు హిందీ సినిమాతో గుర్తింపు లభించింది. మొదటగా ప్రతినాయక పాత్రలతో తన ప్రస్థానం మొదలుపెట్టిన తర్వాత సహనాయకుడిగా అనేక సినిమాల్లో నటించి తనకు తాను నిరూపించుకున్నాడు. తెలుగు మాతృభాష కాకపోయినా తెలుగు సినీ పరిశ్రమలో నిలదొక్కున్న అమరీష్ పురి, పరేష్ రావల్, శరత్ సక్సేనా, ప్రదీప్ రావత్, షాయాజీ షిండే, సోను సూద్, ఆశుతోష్ రాణా లాంటి వరుసలో ముఖేష్ రిషి కూడా ఉంటాడు. ముఖేష్ రిషి జమ్మూలో 1956 ఏప్రిల్ 19న జన్మించాడు. ఈషా రేబాత్ తెలుగు చలనచిత్రాల్లో నటించే నటి. ఆమెకు అంతకు ముందు, ఆ తర్వాత చిత్రం ద్వారా నటిగా పరిచయమైనది. ఈషా 1988 ఏప్రిల్ 19న జన్మించారు. ఈషా అంతకుముందు, ఆ తరువాత చిత్రం ద్వారా నటిగా పరిచయమైంది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించింది. దక్షిణాఫ్రికాలో ఇంటర్నేషనల్ ఇండియస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రం కొరకు ప్రతిపాదించబడింది. ఆ తరువాత బందిపోటు, ఆమి తూమి, నయామాల్, దర్శకుడు ఆ మొదలైన చిత్రాల్లో నటించింది. స్వాతి ఓ ప్రముఖ నటి, వ్యాఖ్యాత, గాయకురాలు, డబ్బింగ్ కళాకారిణి. ఈమె మా టీవీలో ప్రసారమైన కలర్స్ అనే కార్యక్రమం ద్వారా వ్యాఖ్యాతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మరికొన్ని తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలతో నటించి ప్రజల మన్నలను అందుకుంది. నటిగా స్వాతి మొదటి చిత్రం కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్. 2008లో ఆమె నటించిన అష్టాచెమ్మ చిత్రం విజయవంతం అవటం వలన ఆమెకు మంచి నటిగా పేరు రావటం, తర్వాత అనేక అవకాశాలు రావటం జరిగింది. 2008లో ఈ సినిమాకు ఆమెకు నంది పురస్కారం లభించింది. స్వాతి వివాహం ఆగస్టు 30, 2018లో వికాస్తో జరిగింది. స్వాతి 1987 ఏప్రిల్ 19న రష్యాలో జన్మించారు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ద డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.